ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ విచారణ జరగాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు సాయంత్రం 4 గంటలకు తీర్పును ఇవ్వనుంది. విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే విచారణ గది బయట కూర్చుని కేటీఆర్ న్యాయవాది చూడవచ్చునని హైకోర్టు తెలిపింది. విచారణ గదిలో కేటీఆర్ అధికారులు మాత్రమే కూర్చోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. 3 లాయర్ల పేర్లు చెప్పాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ విచారణ జరగాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు సాయంత్రం 4 గంటలకు తీర్పును ఇవ్వనుంది. విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే విచారణ గది బయట కూర్చుని కేటీఆర్ న్యాయవాది చూడవచ్చునని హైకోర్టు తెలిపింది. విచారణ గదిలో కేటీఆర్ అధికారులు మాత్రమే కూర్చోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. 3 లాయర్ల పేర్లు చెప్పాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఏదైతే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేశారు, ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే చేపట్టింది. అలాగే విచారణ ప్రారంభమైన సమయానికి కూడా ఏదైతే ఇటు కేటీఆర్ తరపు లాయర్లు అలాగే ప్రభుత్వం తరపు ఏజీ కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇరువైపు వాదనలు ఉన్న హైకోర్టు కూడా కొన్ని కీలక అంశాలు అయితే ప్రస్తావించింది. ముఖ్యంగా ఏదైతే ఏసీబీ విచారణ సమయంలోని కేటీఆర్ తో పాటు న్యాయవాదుల్ని లోపల కూర్చోవడానికి అనుమతి ఇవ్వమంటూ కూడా ఇటు హైకోర్టు అయితే తేల్చి చెప్పినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క లాయర్లు బయట కూర్చొని ఏదైతే కేటీఆర్ జరుగుతున్న విచారణ మొత్తం ఏదైతే చూడొచ్చంటూ కూడా ఇటు హైకోర్టు అయితే ప్రస్తావించింది. అలాగే ఒక 3 లాయర్ల పేర్లు ప్రస్తావించాలంటూ కూడా, అలాగే ఆ 3 లాయర్ల పేర్లు కూడా తమకు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఏసీబీ విచారణ సమయంలోనే కేటీఆర్ తన న్యాయవాదులతోని ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అటు పోలీసులు ఇటు ఏసీబీ అధికారులు ఈ న్యాయవాదులు అయితే లోపలికి అలౌన్మెంట్ చేయకపోవడంతో కూడా కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా విరమించారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మరొకసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోని ఇటు కేటీఆర్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా విచారణ జరిగే సమయంలోనే న్యాయవాదులను లోపలికి అనుమతించాలంటూ కూడా ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఏదైతే హైకోర్టు ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ అయితే చేపట్టింది. అలాగే విచారణలో కూడా కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించింది. కేటీఆర్ తో పాటు న్యాయవాదుల్ని లోపలికి అనుమతించేదే లేదు అంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. విచారణ రూమ్ లో కాకుండా బయట కూర్చొని ఆ విచారణ మొత్తం కూడా చూడవచ్చు అంటూ కూడా ఇటు హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అలాగే విచారణ సమయంలోని ఎంతమంది అంటే 3 లాయర్లకు అనుమతిస్తారంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఆ 3 లాయర్ల పేర్లు కూడా ముందుగానే హైకోర్టుకి ఇవ్వాలంటూ కూడా ఇది హైకోర్టు అయితే ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఈ విచారణ ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేసింది. 4 గంటలకు ఈ కేసుకు సంబంధించి తీర్పు అయితే ఉంది. లాయర్ ని లోపలికి అనుమతిస్తారా లేదా అనేది అయితే ఇప్పటికే హైకోర్టు అయితే స్పష్టం చేసిన నేపథ్యంలోని ఖచ్చితంగా లాయర్లు మాత్రం బయటే ఉండాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్పింది. ముఖ్యంగా ఏదైతే నిన్న హైడ్రామా క్రియేట్ అయింది, ఏదైతే
కేటీఆర్ న్యాయవాదులు తీసుకురావడం, పోలీసులు అనుమతించకపోవడం, ఇలా 40 నుంచి 45 నిమిషాల పాటు ఏసీబీ గేట్ వద్దే వాదనలు అయితే ఇరువైపులు అంటే ఇటు పోలీసులకి అటు కేటీఆర్ కూడా వాదన జరిగింది. ఈ నేపథ్యంలోనే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ఈ విచారణ అయితే జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. థ్యాంక్ యూ కుమార్.